సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆన్ ఎంప్లాయ్. సో చాలా డేస్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నా బికాస్ చెప్పినా కదా ఎస్ఎస్సి జీడీ నాది ఎగ్జామ్ అయితే పోయింది. సో 77.4 వాజ్ ద కట్ ఆఫ్. తెలంగాణ ఓబీసీ 77.4 అయితే నాకు 77.1 అనుకోండి. సో 0.3 తోటి పోయింది. ఎనీవే నేనైతే ప్రిపేర్ అవుతున్నా, అందుకే వీడియో చేయట్లేదు. సో నేను ఫెయిల్ అయినా అని పెట్టిన వీడియోకి ఆల్మోస్ట్ 10,000+ వ్యూస్ వచ్చినాయి. 10,000+ వ్యూస్లో చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, ప్రిపేర్ వెల్ ఫర్ ద నెక్స్ట్ ఎగ్జామ్ అని. బట్ కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. సో నాకు చాలా బాధ అనిపించింది. బికాస్ యూట్యూబ్ వల్ల టైం అయితే వేస్ట్ కాదు. యూట్యూబ్ అనేది జస్ట్ ఒక గంట, ఒక 40 మినిట్స్ 30 మినిట్స్లో అయిపోతుంది. ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే పని అయిపోతుంది. దానివల్ల మన ప్రిపరేషన్కి అయితే ఏం ఎఫెక్ట్ కాదు అని నేను కంటిన్యూస్గా వీడియో చేసిన. బట్ ఇప్పుడు ఏమైందంటే ఆ 10,000 జీడీ ఫెయిల్ అయిన జీడీ ఎగ్జామ్ పోయిన తర్వాత పెట్టిన వీడియో 10,000+ వ్యూస్ వచ్చినాయి. అందులో చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ అయినా, కొంతమంది నెగిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. వీడియోస్ బంద్ చేసుకొని సైలెంట్గా ప్రిపేర్ అవ్వు బ్రదర్, టైం ఎందుకు వెయిట్ చేసుకుంటామని. సో యూట్యూబ్ నుంచి నాకు వచ్చేది ఏం లేదు. సో దాని నుంచి నేనేం ఇంతవరకు 1 రూపీ కూడా అన్ఎంప్లాయ్ అయిన ఛానల్ నుంచి తీసుకోలేదు. సో నేను ఇంత ఓపిక కొద్దీ ఆ వీడియోస్ రికార్డ్ చేసి నెట్ అంతా వెయిట్ చేసుకొని ఏదో వైఫై దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేసి పెట్టడం అంత టైం వేస్ట్ ప్రాసెస్ నాకు అనిపించింది. సో దట్టు మళ్ళీ నెగిటివ్ కామెంట్స్, అందుకే వీడియోస్ అనేది స్టాప్ చేసిన. ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే ఇక మీకు ముందే ఉంది, ఇప్పుడు ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో సో వాళ్ళకి ఈవెంట్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ త్వరలో మీ అడ్మిట్ కార్డ్స్ కూడా మీకు వస్తాయి. సో ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ 2023 నోటిఫికేషన్, వాళ్ళు 24లో ఇప్పుడు ట్రైనింగ్ అయిపోతున్నారు ఆల్రెడీ. కొంతమందికి పాసింగ్ అవుట్ పరేడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మా ఫ్రెండ్ సిఐఎస్ఎఫ్లో ఉండే వానికి పిఓపి కూడా అయిపోయింది అనుకుంటా మొన్న రీసెంట్గా. సో మిగిలిన అన్ని ఫోర్సెస్ కూడా కంపల్సరీ అందరికీ అయిపోతాయి. పిఓపి పాసింగ్ అవుట్ పరేడ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీ బ్యాచ్, ఓకేనా. ఇప్పుడు మీరు ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో సో మీ బ్యాచ్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇప్పుడు ఎస్ఎస్సి పేస్ 11, పేస్ 12, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్లు, లేదంటే తెలంగాణ కానిస్టేబుల్, ఏపీ కానిస్టేబుల్, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఈసారి జీడీ ఎగ్జామ్ రాసిర్రు. అందుకోసమే కట్ ఆఫ్ అనేది విపరీతంగా పెరిగింది. సో 1:8లో తీస్తే వాళ్ళందరూ రాసిర్రు. హైట్ లేని వాళ్ళు కూడా చాలామంది నాకు చెప్పారు, హైట్ లేని వాళ్ళు కూడా రాసిరట. ఎందుకు రాసిరంటే ఎక్స్పీరియన్స్ కోసం. సో సీజీఎల్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేటు, లేదంటే గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్, లేదంటే మంచి సిహెచ్ఎస్ఎల్, పేస్ 11, పేస్ 12 ప్రిపేర్ అయ్యే ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు జీడీ ఎగ్జామ్ రాసిరు. కాబట్టి ఒక రకంగా దానివల్ల కూడా కట్ ఆఫ్ పెరిగింది. వాళ్ళు ఎవరు, సో అలాంటి వాళ్ళు ఎవరైనా రాసి ఉంటే క్వాలిఫై అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఈవెంట్స్కి రాలేరు. వచ్చిన 5KM అనేది చాలా కష్టం. వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళు ఉంటారు. స్పెషల్లీ ఎస్ఎస్సి జీడీ కోసం అయితే వాళ్ళు రాయలేరు. జస్ట్ టైంపాస్కి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫుల్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు రారు, 5KM కొట్టరు. వాళ్ళు కొంతమంది అటెండ్ కూడా కారు ఈవెంట్స్కి, జస్ట్ వాళ్ళ టెస్ట్ చేసుకుందామని రాస్తారు. సో కట్ ఆఫ్ అనేది పక్కకు పెట్టుర్రి. మీరు బార్డర్లో క్వాలిఫై అయినా కానీ, సో నేను చెప్పేది ఒకటి, బార్డర్లో క్వాలిఫై అయినా కానీ మీరు ఈవెంట్ క్లియర్ చేయరు, ఓకే. ఈవెంట్ ఇన్ ద సెన్స్ ఈ 5KM రన్నింగ్ ప్లస్ మెడికల్. సో మెడికల్కి ఇంకా చాలా టైం ఉంది, రన్నింగ్కి కూడా టైం ఉంది. కాబట్టి మెడికల్ ఏమన్నా ఉంటే ఇప్పుడే చిన్న చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. రన్నింగ్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా మెడికల్స్ ఉంటాయి. వితిన్ 1 మంత్లోనే మీకు రిజల్ట్స్ వస్తుంది, మెడికల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో బార్డర్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా మీరు మెడికల్ క్లియర్ చేస్తే ఏదో ఒక పోస్ట్ అని వస్తుంది. ఎందుకంటే ఈ 45,000+ వేకెన్సీస్ ఉన్నాయి, నియర్లీ 50,000 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మనకి రానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు 5KM రన్నింగ్ కొట్టలేరు. చాలామంది టైంపాస్ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ పెద్ద జాబ్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు రాసిర్రు. సో కట్ ఆఫ్ హెవీగా పెరిగింది. దానివల్ల మనకి ఫైనల్ కట్ ఆఫ్ ఇంకెంత పెరుగుతుందో అని టెన్షన్ పడకండి. బార్డర్లో క్వాలిఫై అయిన వానికి కూడా BSF, CRPF ఏదో ఒక ఫోర్స్ అనేది కంపల్సరీ వస్తుంది, అంటే మెడికల్ క్లియర్ చేస్తే, ఓకే. అందుకే మెడికల్ క్లియర్ చేయండి. మాలాగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ 2 టైమ్స్ ఫెయిల్ అయ్యి సో బాధపడే వాళ్ళ కంటే మీరు సేఫ్. ఇప్పుడు ఎవరెవరైతే ఫస్ట్ టైం క్వాలిఫై అయ్యారో, లేదంటే సెకండ్ టైం క్వాలిఫై అయ్యారో, థర్డ్ టైం క్వాలిఫై అయ్యారో ఎగ్జామ్స్ ఇది. సో మీకైతే సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, సగం జాబ్ వచ్చినట్టే. ఇంకొక సగం జాబు ఈవెంట్ 5KM రన్నింగ్, చెస్ట్, హైట్ క్లియర్ చేసి ఒక్క మెడికల్ క్లియర్ చేసినామంటే నువ్వు ఫోర్స్లు ఉంటావు. ఈ ఇయర్ ఎండ్ వరకు ట్రైనింగ్ కంపల్సరీ వెళ్తావు. సో చూసుకోండి మరి, ఓకేనా. సో ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు, అన్సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో RPF కానిస్టేబుల్ అప్లై చేసి, SI కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు. సో నేను కూడా అప్లై చేసిన, ప్రిపేర్ గారు, ఓకేనా. అలాగే టెక్నీషియన్ మొన్న MPC తోటి అప్లై చేసారు ఒక 4-5 మంత్స్ బ్యాక్. పోస్టులు పెరిగినాయి, 9,000 నుంచి 14,000కి పెరిగినాయి. గ్రూప్ D నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ వస్తుంది అంటున్నారు, ఓకేనా. అది ఆల్మోస్ట్ ఫుల్ వేకెన్సీస్ ఉంటాయి గ్రూప్ D. అఫ్కోర్స్ అది 10th క్లాస్ లెవెల్ 18,000 బేసిక్ పే చిన్న జాబే కావచ్చు, కానీ ఫుల్ పోస్టులు ఉంటాయి, దానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి NTPC ఉంది, RRB NTPC డిగ్రీ తోటి, ఇంటర్ తోటి చాలా మంచి పోస్టులు ఉంటాయి అలా. సో దానికి కూడా సబ్జెక్ట్ కావాలి, ఒక SI లెవెల్ ప్రిపేర్ కావాలి, దానికి మంచి పోస్టులు ఉంటాయి.
ఎంటీఎస్ ఉంది. సో నెక్స్ట్ మంత్ అది ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది ఎంటీఎస్. మళ్ళీ నెక్స్ట్ మంత్ సమ్మర్ వరకు మళ్ళీ ఎంటీఎస్ ఉంటుంది. సో ప్రిపరేషన్ అయితే కారు ఫెయిల్ అయిన వాళ్ళు. జీడీ ఎగ్జామ్ కూడా నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఉంది. అండ్ అది నవంబర్, డిసెంబర్ జనవరి వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, డిసెంబర్ జనవరి వరకు ఎగ్జామ్ ఉంటుంది. పోస్టులు మేబీ మరి 50,000 ఉండకపోవచ్చు. మంచి స్కోర్ రావాలి. ఓకేనా, టార్గెట్ 100 స్కోర్ పెట్టుకోరి. 50 క్వశ్చన్లు మినిమం పెట్టాలి, 100 మార్కులు రావాలి. సిఐఎస్ఎఫ్ లేదంటే ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ మంచి పోస్టులు వేసుకొని వెళ్ళిపోవాలి అంతే. సో సబ్జెక్టు ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీకి పనిచేస్తుంది, ఆర్పీఎఫ్కి పనిచేస్తుంది. ఆర్పీఎఫ్ కట్ ఆఫ్ హెవీగా ఉంటుంది. అందరు రన్నింగ్లో ఫెయిల్ అవుతారు. ఆ కట్ ఆఫ్ ఫస్ట్ ఒక లిస్ట్ ఇస్తాడు, సెకండ్ ఒక లిస్ట్ ఇస్తాడు, థర్డ్ ఒక లిస్ట్ ఇస్తాడు. పిలుస్తూనే ఉంటాడు ఈవెంట్స్కి. ఎందుకంటే 5:45 కదా రన్నింగ్. సో ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మ్యాక్సిమం రన్నింగ్ కొట్టరు. మళ్ళీ పోస్టులకు చాలామంది పోస్టులే మిగిలిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సెకండ్ లిస్ట్ ఇస్తారు, మళ్ళీ థర్డ్ లిస్ట్ ఇస్తారు, మళ్ళీ అట్లా లిస్టులు ఇస్తారు. సో అందుకోసమే సో సెలెక్ట్ అవుతారు. కానీ కొంచెం కట్ ఆఫ్ అనేది మంచిగా అంటే ఒక 80-90 మార్కులు మినిమం మెయింటైన్ చేయాలి మనం. సో 120-130 మార్కులు కదా. సో అందులో మినిమం మెయింటైన్ చేయాలి, లేకపోతే మనకు ఆర్పీఎఫ్ కూడా మిస్ అవుతుంది. అండ్ రన్నింగ్ ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరు. ఆర్పీఎఫ్ 5:45లో కొట్టాలంటే మామూలు విషయం కాదు. ఎస్ఐ ప్రిపరేటివ్లో ఎస్ఐ గారు ఎస్ఐ 6:30 ఉంది, సింపుల్గా అయిపోతుంది. కానీ ఆర్పీఎఫ్ కానిస్టేబులే కొంచెం 5:45 అంటే ఆర్మీ లాగా ప్రిపేర్ కావాలి. సో ఇవన్నీ చూసుకుంటూ చదువుకోర్రి. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ, నెక్స్ట్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, నెక్స్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి, నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, నెక్స్ట్ ఆర్ఆర్బీ టెక్నీషియన్ ఎవరైతే అప్లై చేసిల్లో ఇన్ని నోటిఫికేషన్స్లో ఏదో ఒక నోటిఫికేషన్ మీకు జాబ్ రావాలి అంటే 2025 మొత్తం ప్రిపేర్ గారి. ఒక 1 ఇయర్ మీకే కేటాయించుకోర్రి. ఈ ఇంటికాడ ఉండి చదువుదామంటే అది రేరు. సో మీ డిస్టిక్ కానీ లేదంటే హైదరాబాద్ కానీ వచ్చి రూమ్ తీసుకొని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ 25 ఇయర్ మొత్తం ఇంటికి వెళ్ళకండి. కావాలంటే 1 ఇయర్ గట్టి కూర్చోరి చదువుకోరి. ఓకేనా, సో మ్యాక్సిమం జాబ్ కొట్టుకొని పోరి. ఎందుకంటే చెప్తున్నా కదా, మళ్ళీ రావు నోటిఫికేషన్లు. 2026లో ఈ ఇంత ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఇప్పుడు 2024-23లో ఉన్నట్టు ఉండకపోవచ్చు. ఇప్పుడు 24 ఎండింగ్ ఇది. ఈ 2025లోనే 1 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ కానీ, లేదంటే ఎన్టీపీసీ కానీ, ఇంకా మంచి నోటిఫికేషన్లు. ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ కానీ ఇవన్నీ నోటిఫికేషన్లు ఉన్నాయి. మళ్ళీ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కూడా వస్తుంది. ఇవన్నీ 2025లోనే ఎగ్జామ్స్ జరుగుతాయి. 2025 ఎండ్ వరకు నీకు జాబ్ కూడా వస్తుంది. ఇప్పుడు 2024లో ఈ 4 మంత్స్, మళ్ళీ నెక్స్ట్ ఒక 4 మంత్స్ గట్టిగా ప్రిపేర్ అయితే ఒక 6 మంత్స్ 8 మంత్స్ ఇవి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్స్ అన్నీ 2024లో నోటిఫికేషన్లు వచ్చినాయి. 25 వరకు ఎగ్జామ్స్ కూడా పెడతారు. 25 ఎండ్ వరకు జాబ్ కూడా వస్తుంది. సో సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సో అందుకే ఫోకస్ చేయరి. ఏదన్నా వెరీ ఇంపార్టెంట్ నేను మీతో మాట్లాడాలి, మీతో చెప్పాలి అనుకుంటేనే నేను ఇక ఈ ఛానల్లో వీడియోస్ చేస్తా. రెగ్యులర్గా డైలీ ఒక వీడియో పోస్ట్ చేయాలంటే నాకు ఇక వద్దు అనిపించింది. ఎందుకంటే చెప్పిన కదా, మనోళ్ళు కామెంట్స్ అట్లా పెట్టిర్రు, నేను కూడా ఓకే అని అనుకున్నాను. మీకు రెస్పెక్ట్ ఇస్తా కాబట్టి వీడియోస్ రెగ్యులర్గా కంటిన్యూ చేయ. మంచిగా ప్రిపేర్ అయితే నేను కూడా ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తేనే వీడియోస్ అనేవి కంపల్సరీ రికార్డ్ చేసి మీకు చెప్తా. సో ఎందుకో ఇప్పుడు మాట్లాడాలనిపించింది. సో అందుకే మాట్లాడినా. ఎనీవే, మీకు ఏదన్నా చెప్పాలనిపిస్తే యూ కెన్ కామెంట్ మీ బిలో. ఐ విల్ రిప్లై టు ఆల్ కామెంట్స్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ క్యాండిడేట్స్. సో గర్ల్స్ కూడా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని క్వాలిఫై అయిన వాళ్ళు. గర్ల్స్కి కూడా సిఐఎస్ఎఫ్ కానీ అలాంటి పోస్టులతో కొంచెం బాగుంటుంది జీడీలో.